Oh wow, nice. Hey guys, welcome back to my channel. Yes, today is my birthday. So ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను. సో ఆఫ్టర్ టెంపుల్ ఈరోజు ఒక శారీ ఫంక్షన్ ఉంది అండ్ గృహప్రవేశం ఉంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. సో మా తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాలి. బిజీ స్కెడ్యూల్ చాలా ఈరోజు. సో నేను గృహప్రవేశం ఈవెంట్, నా రెస్టారెంట్ అన్నీ నేను మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది. సో ఈ బ్లాగ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ బటన్ అని ఉంటుంది. ఆ ఆల్ బటన్ ప్రెస్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఆ ఆల్ బటన్ ప్రెస్ చేయట్లేదు. ఆల్ బటన్ ప్రెస్ చేస్తేనే మీకు నేను ఫర్దర్గా ఏ నోటిఫికేషన్ నా ఛానల్ నుంచి ఏ వీడియో రిలీజ్ అయినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అమ్మవారిని దర్శనం చేసుకుందామని నేను ఈ టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్. ఈ టెంపుల్లో మేము ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే పారాయణం చదువుతాము. ఇది మా ఇంటి దగ్గరే ఉంది. సో ఇప్పుడైతే మేము కన్యక పరమేశ్వరి టెంపుల్ మా ఇంటి దగ్గర ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి, మీకు సౌండ్ వినిపిస్తుంది, మైక్ సౌండ్. వచ్చేసాం టెంపుల్కి ఆల్మోస్ట్. ఈ గల్లీ నుంచే కమాన్ ఉంటుండే తీసేసినట్టు. మైక్ సౌండ్ వినిపిస్తుందా? ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ లలిత సహస్రనామం పారాయణం జరుగుతుంది. కన్యక పరమేశ్వరి అమ్మవారి స్టోరీ కూడా పారాయణం చేస్తారు. మేము వెళ్ళేది ఈరోజు కన్యక పరమేశ్వరి టెంపుల్ యాక్చువల్లీ. సో ఎవ్రీ ఫ్రైడే ఈ టెంపుల్లో కుంకుమార్చన జరుగుతుంది. సో నాకు కుదిరినప్పుడల్లా నేను ఫ్రైడే వెళ్ళి ఈ టెంపుల్లో నేను కుంకుమార్చన చేసి వస్తాను. ఇలా వాళ్ళు బుక్స్ అండ్ ఇలా అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం షీటు వాళ్ళు ఇస్తారు. అన్నీ మనం అక్కడ చదివి మళ్ళీ అక్కడే పెట్టేసేయాలి. ఇక్కడ
పారాయణం చదివాక అర్చన చేయించుకున్నాము. అర్చన తర్వాత తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నాము. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే అన్నదానం కూడా జరుగుతుంది. కానీ మేము ఆ రోజు చేయలేదు, ఎందుకంటే మాకు ఇది అయిపోయాక శారీ ఫంక్షన్ అండ్ హౌస్ వార్మింగ్ సెరమనీ ఉండే కదా, సో మేము ఇక్కడికి వచ్చేసాము. సో లేట్ అయిపోతుంది అనేసి నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి గృహప్రవేశం ఈవెంట్ మొత్తం అయిపోయింది, శారీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్లీ ఈ వీడియో ఇప్పటిది కాదు, 20 days బ్యాక్. సో నాకు కొంచెం బిజీ ఉండటం వల్ల ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది గైస్. ప్లేట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఆ జామున్ ప్లస్ వెనిలా ఐస్ క్రీమ్ కాంబో టేస్టే వేరు కదా. ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి గైస్. సో బయట ఫంక్షన్ అయిపోయాక ఫుడ్ తినేసాక ఇంకా మేము ఇంట్లోకి వచ్చాము, ఇల్లు చూద్దాం అనేసి. సో ఇంట్లోకి వచ్చేసరికి ఇక్కడ దేవుని కళ్యాణం అయిపోయింది. అండ్ మీద వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యింది. సో మేము మీదికి కూడా వెళ్ళి చూసాము. బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ వేస్తురా? అండర్ బ్రిడ్జ్ అది అచ్చా అచ్చా, రైల్వే కన్స్ట్రక్షన్. ఇల్లు అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి, ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్స్ రిమైనింగ్ ఉన్నాయి. అవును, ఇంతకీ నేను గృహప్రవేశం అండ్ శారీ ఫంక్షన్ అని అన్నాను కదా, కానీ ఎవరిది అన్నది నేను డీటెయిల్గా చెప్పలేదు కదా. సో ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది, చైల్డ్హుడ్ ఫ్రెండ్ నరేందర్ అన్న వాళ్ళది గృహప్రవేశం. అండ్ అక్కడ ఇద్దరు కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి నరేందర్ అన్న వాళ్ళ డాటర్స్ అనమాట వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరికి శారీ ఫంక్షన్ అయిపోయాక ఇంకా నేను మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి వచ్చేసరికి వీళ్ళు నా ట్యూషన్ కిడ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ట్యూషన్కి చాలామంది పిల్లలు వస్తుండే, కానీ వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ కదా, కొంచెం వేరే వాళ్ళకి ఆ పిల్లలకి ఎగ్జామ్స్ ఫాస్ట్గా అయిపోయాయి. సో హాలిడేస్ కూడా ఫాస్ట్గా వచ్చాయి. ఈ ముగ్గురు పిల్లలకి మాత్రమే ఎగ్జామ్స్ అవ్వలేదు. సో వీళ్ళు మాత్రమే నా ట్యూషన్కి వస్తున్నారు. సో ఇక్కడ మా పిల్లలు నా బర్త్డే అని తెలుసుకొని నా కోసం చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ పరి, ప్రణిల్ అండ్ శాన్విత్. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే టీ డబ్బా, ఇందులో నేను టీ కూడా వేసుకోవాలా? ఇందులో టీ, ఇందులో షుగరా? అరే నిజంగానే టీ షుగరు. నేను నార్మల్గా ఇందులో టీ పేరు చూడకుండా నిజంగా టీ షుగర్ కనిపిస్తుందా టీ షుగర్? సో ఇక్కడ పిల్లలకి ఏదైనా కొనిద్దామనేసి నేను పిల్లలని బేకరీకి తీసుకొచ్చాను. యాక్చువల్లీ రెస్టారెంట్కి తీసుకెళ్తుండే, కానీ వాళ్ళు నాన్ వెజ్ తినరు, బిర్యానీ అలాంటివి తినరంట వాళ్ళు. సో నాకు
బేకరీ ఐటమ్స్ కావాలి అంటే పిల్లలకి ఎక్కువ బేకరీ ఐటమ్సే ఇష్టం ఉంటుంది కదా, సో నేను బేకరీకి తీసుకొచ్చాను. మీకు ఏది ఇష్టమో తీసుకోండి. ఏది కావాలి? ఇక్కడ ఇంకొక అబ్బాయి శాన్విత్ మిస్ వాడు లేదు, వాడు ఊరికి వెళ్ళాడు. యాక్చువల్లీ నేను వాళ్ళని నా బర్త్డే రోజు తీసుకురాలేదు, నెక్స్ట్ డేలో తీసుకొచ్చాను. అప్పుడు వాడు లేడు, వాడు ఊరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా బర్త్డే రోజు నాకు టైం లేకుండే, సో నేను నెక్స్ట్ వాళ్ళని తీసుకొచ్చాను అనమాట. సో నేను నెక్స్ట్ డేది కూడా షూట్ చేసి ఈ వీడియోలోనే పెట్టేశాను. సో ఇది మాత్రం బేబీలాన్, ఇది నా బర్త్డే రోజే ఈవినింగ్ వచ్చాము. సో ఈ బేబీలాన్ బ్రేవరీ అండ్ క్లబ్ రెండు ఉంటాయి ఇందులోనే. ఇది నానక్రమ్గూడలో ఉంది. సో ఈ బేబీలాన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను ఇంకొక వ్లాగ్లో మీకు చెప్తాను. ఎందుకంటే ఈ వ్లాగ్లోనే చెప్తున్నా కానీ ఈ వ్లాగ్ చాలా లెంతీ అవుతుంది అనేసి నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లాగా తీశాను నా బర్త్డే సెలబ్రేషన్స్. సో ఈ వీడియో మొత్తం పార్ట్ 1. సో ఈ బేబీలాన్ది పార్ట్ 2. సో ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you guys. Thank you so much for watching this video.